కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్థసారథి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. గురువారం పలమనేరు పట్టణంలోని బసవేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో జరిగిన శ్రీ స్వర్ణ ఆకర్షణ కాలభైరవ స్వామి మరియు శ్రీ అష్ట కాలభైరవుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు ఆయన సతీమణి రేణుకారెడ్డి హాజరయ్యారు. పలమనేరు పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్థసారథి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం కింద ఏవైతే హామీలు ఇచ్చామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవన్నీ చేసి చూపిస్తామన్నారు. గత టీడీపీ పాలనలో ఇప్పుడున్న వైసీపీ పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో ఒక ఓటరుగా నేను అడుగుతున్నానని పార్టీలను ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఒక అవకాశం కల్పించండి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని కోరారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారు తప్ప ఒక మంచి కార్యక్రమం చేసిన పాపాన పోలేదన్నారు. విభజన హామీల క్రింద ప్రత్యేక హోదా సాధించుకుందామనే మంచి ఉద్దేశంతో అప్పటి నాయకులు ముందు చూపుతో నిర్ణయం తీసుకుంటే టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు దానిని సాధించుకునే పనితీరు కనబరచలేదని విమర్శించారు. వైసీపీని ఉద్దేశించి ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు పుట్టకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. వెనకబడి ఈరోజు మేమే గెలుస్తాం, మళ్ళొకసారి మా ప్రభుత్వమే వస్తుంది, దేనికి స్వామి మీ ప్రభుత్వం రావడాలి, ఎందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది ఎందుకు చెప్పాలి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు 1,04,000 కోట్ల రూపాయలు అప్పుతో ఈ రాష్ట్రం విభజించబడితే మహానుభావులు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రానిలో పెద్ద సీనియర్ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు దాన్ని 4 లక్షల కోట్లు తీసుకెళ్తే మీరు వచ్చి దాన్ని దాదాపు 10 లక్షల కోట్ల దాకా తీసుకెళ్లారని చెప్పి నివేదికలు చెల్లిస్తాను. ఇది కాదు అని చెప్పి మీరు చెప్పగలరా? మీరు ముగ్గురు బీజేపీ కాదా? మీరు వేరే పార్టీనా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా కలిసి బీజేపీతోనే ఉన్నారు కదా. బాబు, జగన్, పవన్, బీజేపీకి డెఫినేషన్ కూడా కరెక్టే కదా. మీరు ముగ్గురు బీజేపీనే కదా, కాదంటారా? వాళ్ళిద్దరేమో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు గెలిచిన పెట్టిగా వాళ్ళతోనే ఉన్నారు కదా. ఈ రాష్ట్రానికి ఏం మంచి చేసిందని చెప్పి బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తామని మీరు చెప్పాలి. వీటిపైన చర్చ జరగాలి. కానీ ఎవరైనా వీటిపైన ప్రశ్నిస్తే వారిపైన మూకుముడిగా సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఫోన్లలో బెదిరించడము, కేసులు పెడతామనడము, దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి గారు కేవలం వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా ముఖ్యమంత్రి వారు. మేమందరం కూడా వారు ప్రజలే. ఏ పార్టీ వ్యక్తులైనా, ప్రింట్ మీడియా సోదరులైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికి అందరం కూడా ముఖ్యమంత్రి కింద ఉన్నవాళ్ళే కదా. అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలి. సమానమైనటువంటి బాధ్యతారహితంగా మాట్లాడే వాళ్ళపైన మీరు చర్య తీసుకునే బాధలే. ప్రశ్నించే వాళ్ళపైన కూడా మీరు నోరు నొక్కితే మనకున్న రాజ్యాంగాన్ని తొందరలో దొక్కేదాన్ని నరేంద్ర మోదీ ఆర్డర్ ప్రకారం మీరు పరిపాలిస్తారు. దీనికోసం మీకు ఓట్లేయాలన్నా? స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో ఈరోజు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఓ పెద్ద నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన సభ్యులు శాశ్వతమైనటువంటి పరిష్కారాల్లో భాగంగా వారి పరిపాలన అవధిలో ఎన్ని ఇండస్ట్రీస్ పలమనేరు నియోజకవర్గానికి తెచ్చారు. పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచగలిగారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు లాస్ట్ టైం, నేను కూడా చూసిన, బాగా చదువుకున్నాను, నాకు ఓటు రాలే. పలమనేరులో పెద్ద చెరువులో ఉండేటువంటి దుర్గంధాన్ని తీసివేస్తూ దాన్ని పెద్ద పర్యాటకంగా చేస్తామని చెప్పినట్టు నేను విన్నా. అది కరెక్టో కాదు మేము కూడా సోదరు చెప్పాలి. పలమనేరు సిటీ మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థగా తీర్చిదిద్దాం, డ్రైనేజ్ వ్యవస్థ చాలా ప్రాబ్లంగా ఉంది అని చెప్పారు. నేను ఒక్కటే అడుగుతున్నా,
వైఎస్ఆర్ జలాశయంలో 2 టీఎంసీలు మాత్రమే నీరు నిలకడగా పెట్టుకునేటువంటి 2 టీఎంసీల నీళ్ళతో ఇంత అభివృద్ధిగా ప్రజలు పలమనేరు పట్టణాన్ని అందరూ కూడా ఎంచుకొని బాగుంది ఏరియా అని డెవలప్ అవుతున్న పరిణామంలో కనీసం డ్రింకింగ్ వాటర్ని ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా? దానిపైన ఏమన్నా ఒక కార్యక్రమం చేశారా? మన నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలు కాదు, మెరుగైనటువంటి ప్రాంతాలు, తెలిసిన ప్రాంతాలు, రాయలపేట ప్రాంతానికి వెళ్ళినా, బైరెడ్డిపల్లికి సంబంధించి కడపనంతం రోడ్డుకి వెళ్ళినా, వీకోటకు సంబంధించి కొన్ని రోడ్లకు వెళ్ళినా, బైరెడ్డిపల్లిలోని ఇంకా కర్ణాటక బార్డర్కి సంబంధించిన రోడ్లు, అటాచ్ రోడ్లు ఉన్నా, ఏమన్నా కనీసం ఒక రోడ్ అన్నా బాగున్నాయా? చెప్పండి. వీటిపైన కదా ఓటింగ్ అడగాలా, వీటిపైన కదా మాట్లాడాలా, వీటిని కదా మనం అడగాల్సింది. నేను 2000 పెన్షన్ 2000 చేసినా 3000 చేసినా అంటే మీరు వచ్చినా, రేపు మేము వచ్చినా, మా తర్వాత మీలో ఎవరైనా ఒక నాయకుడు వచ్చినా మ్యాండేటరీ, ఎవరు వచ్చినా చేసి తీరాల్సిన కార్యక్రమాలు అవి జరుగుతాయి, జరపబడతాయి. ఏం 3000 రూపాయలు నువ్వు ఇస్తే పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది పెట్రోల్ డీజిల్. ఈరోజు ప్రతి ఒక్కరూ పెట్రోల్ డీజిల్తో బతకాల్సినటువంటి అవసరం. దాని ఏమన్నా నువ్వు తగ్గించినావా? పప్పులు, ఉప్పులు, నూనెలు దాంట్లో ఏమన్నా రేట్లు తగ్గించినారా? మరి దాంట్లో ఏమో అంత రేట్లు పెడతారు, ఇదేమో 3000 గొప్పగా పెంచినామని చెప్తున్నారే. వాటిని తగ్గించండి, వీటిని ఎక్కించండి. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా నిజంగా ఈరోజు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి కార్డులు తీసేసినారు, ఎంతమందికి పెన్షన్లు బెరికేసినారో అనే విషయం పైన చర్చ చేద్దాం. అందరికి ఇస్తా ఉన్నారా? నిజమైన అభాగ్యులు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారో, ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఇంకా దానికి నిదర్శనం లేదా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు, కరెంట్ ఛార్జీలు పెంచుతారు, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు, గ్యాస్ రేట్లు పెంచుతారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక బుక్లో చదువుకున్నట్లు గుర్తు, మా మామ కూడా నాతో కలిసి చదువుకున్నాడు కూడా చెప్తా, యాచన బతుకు ఎవరికి రాకూడదు ఒక కొటేషన్తో ఒక బుక్లో ఉండేది నేను చదువుకున్నా. అంటే ఈ ప్రజానీకం మొత్తం యాచన బతకాలా? మీరు ఇచ్చే డబ్బుల కోసం ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించండి, వ్యవసాయానికి మెరుగైనటువంటి సౌలభ్యాలు కల్పించండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటారు. మీరు ఇచ్చేదానిపైన ఎప్పుడు చేతులు వేయడం సాధించుకొని అడుకోవాలన్నా ప్రజానీకం? ఇది కదా నిజమైన అభివృద్ధి. దీంట్లో కదా మీరు ఓటింగ్ అడగాల. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర కులం ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర రౌడీలు ఉన్నా, పార్థసారథి రెడ్డి మాట్లాడితేనో, ఇంగూరు రెడ్డి మాట్లాడితేనో, లేదా ఇంగూరు మాట్లాడితేనో, నీ కథ చూస్తాం, నీకేది మైనస్లు ఉన్నాయా, మన మైనస్లు పెట్టుకుంటాం, నేను బ్లాక్ మెయిల్ చేస్తాం అనేది రాజకీయం అంటే? అది కాదు కదా. ఫ్యాక్టరీ కావచ్చు, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు, ఇవన్నీ మించి విశాఖపట్నంలో మనకున్న ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసేదాంట్లో మీరు ఏమైనా మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? ఇట్లాంటి వాటిపైన చెప్పకుండా, ఇట్లాంటి వాటిపైన మీరు ఆర్గ్యూ చేయకుండా ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెచ్చుకొస్తూ మేము చేసినటువంటి అభివృద్ధికే మాకు ఓటేస్తారని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఇవి అభివృద్ధిలో భాగం కాదా? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నటువంటి మీరు ఏదైతే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తా ఉన్నారో వాటికి వ్యతిరేకం కాదు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మంచే కాదు, కొన్ని మంచి ఉన్నాయి. అయినంత మాత్రాన అభివృద్ధిలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉందనే విషయం మీకు తెలీదా? సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని కుంటిపడటం ఎంతవరకు కరెక్టు? ఈ రాష్ట్ర ప్రజానీకానికి అభివృద్ధి దిశగా పయనించే దృష్ట్యా మీరు ఎందుకు వెనకబడ్డారు? మీరు చెప్తారు కదా, డావోస్ పర్యటనకి వెళ్ళాను, 5 లక్షల కోట్ల రూపాయలు రాబడులు వచ్చినాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తామంటున్నారు కదా. ఎక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం? మేము ఇచ్చాము ఉద్యోగ అవకాశాలు అంటున్నాం. వాలంటీర్లకు ఇచ్చే ఉద్యోగాలు కూడా ఉద్యోగాలేనా? 5,000 రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల జీవితాలు మెరుగైనటువంటి దీనికి వస్తాయా? ప్రతి ఒక్క కుటుంబానికి నేను 4 లక్షలు ఇచ్చాను, 3 లక్షలు ఇచ్చాను, 5 లక్షలు ఇచ్చాను అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని, ఒక మేనిఫెస్టో పేపర్ తీసుకొని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ వాలంటీర్స్ అందరూ పోయి చెప్తా ఉన్నారు కదా.
ఈ కార్యక్రమాలు మీరు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాయా, మీరు రాకముందు, మీరు పుట్టక ముందు ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి కదా. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి, అది వాస్తవం కదా. మరి ఆ రోజు కూడా ఆ ప్రభుత్వాలు చేసినటువంటి డబ్బులు, ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి మ్యాండేటరీ ప్రకారం చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఆ రోజు కూడా ఈ రోజు 2024లో 5 లక్షల రూపాయలు అయితే 1970-75 ప్రాంతంలో 10,000 రూపాయలకు సమానం కాదా? మరి దాన్ని ముందుకు చూపించి మీరు ఏ విధంగా మిస్ప్రైజ్ చేస్తా ఉన్నారు, మేము ఎత్తిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజానీకాన్ని దోచుకుంటా ఉన్నారు తప్ప, వారిపైన అప్పులు కుప్పలు చేసి పెట్టారు తప్ప, ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చేసిందని షూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి వారి సమాధానం చెప్పాలి. రేపు మేము వస్తే ఈ రాష్ట్రానికి మేము ఏమైతే విభజన చట్టంలో పెట్టామో తూచా తప్పకుండా ఆ కార్యక్రమాల్ని పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజానీకాన్ని వినవించుకొని వేడుకుంటా ఉన్నారు. మమ్మల్ని అవకాశం ఏంటి, మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి గత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా అన్ని వర్గాల్ని కలుపుకొని అభివృద్ధి చేసిందో అదేవిధంగా మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి సవనీయంగా ప్రార్థిస్తూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వచ్చేటువంటి ఎలక్షన్లలో ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, ఏమి మేలు చేశారు, ఏమి తప్పులు జరిగాయనే విషయాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి నాయకుడిని అడగాలని చెప్పి సవనీయంగా కోరుకుంటాము. పలమనేరు అభివృద్ధి చేస్తామని చెప్పిన వ్యక్తులు ఏం చేశారో కూడా ప్రజానికం అడగాలని చెప్పి పలమనేరు నియోజకవర్గం ఒక కార్యకర్తగా, నేను కూడా ఒక ఓటర్గా, నేను కూడా సవినయంగా మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. దయచేసి ప్రశ్నించండి. ప్రశ్నించి మీకు ఏదైతే మంచి అనుకుంటారో, ఎవరైతే మంచి చేస్తారనుకుంటారో వాళ్ళని ఆదరించాలని, డబ్బులకో, మద్యానికో, లేకపోతే దౌర్జన్యానికో భయపడి మీరు ఓట్లేసి నాయకులు ఎన్నుకోవద్దని చెప్పి సవినయంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, ఆ దేవుని కృప వల్ల అందరూ చల్లగా ఉండాలని, వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్వి బాలాజీ, ఆర్బీసీ కుట్టి, సోమశేఖర్ గౌడ్, గిరిబాబు, నాగరాజు, చిన్ని, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయ్యో బలేవాడు. అవునవును ఏం చేయించాను.
శైలి పెట్టదు అంత అన్న ముందు వచ్చి చేసుకున్నాను. సైడ్ రాను ఆఫీసులు మరియు కాలేజీల యొక్క ఆఫీసులు ఎల్లరూ ఉండాలనేసి మరి ప్రార్థిస్తున్నాం. రైట్ ఈరోజు పార్లమెంట్ పట్టణంలో నాగమయ్య స్వామి ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా లింగాయత సభ్యులు మహిళా సోదరులందరూ కూడా నిర్వహించడం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులు కూడా దగ్గరలోనే ఒక మంచి పురాతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి స్థానంలో ఈ రోజు ఇక్కడ వాళ్ళు ప్రతిష్ఠించడం. దీంట్లో ఆ భగవంతుని యొక్క కృపకు రావడం అనేది నిజంగా కూడా చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ వీధిలో ఎక్కువగా వీర సేవకులుగా ఉన్నారు. వారందరూ ప్రతి సుమారు పురాతనమైనటువంటి దేవస్థానం ఇక్కడ ఉండడం, ఇక్కడ మంచి భక్తి కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్యంగా కూడా అందరూ కూడా చేయడం, వాళ్ళందరినీ కూడా మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని కృప అందరిపైన చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.